నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. ప్రస్తుతంతో పాటు ఆప్షన్స్ ట్రేడర్ కార్తీక్ నాగడి ఉన్నారు. తనతో మాట్లాడదాం. హలో కార్తీక్. నమస్తే విష్ణు గారు, ఎలా ఉన్నారు? ఎస్, నమస్తే. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను సార్, మీరు? ఎస్, నేను బాగున్నాను. ఏంటి అసలు ఇంత చిన్న వయసుకే స్టాక్ మార్కెట్లోకి అడుగు పెట్టాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది? సో బేసికలీ నేను బీబీఏ ఫినాన్స్ బ్యాక్గ్రౌండ్ సార్. ఓకే. సో ఆబ్వియస్లీ లైక్ నా కాలేజ్ డేస్ నుంచి కూడా లైక్ ఈవెన్ లైక్ నా ఫ్రెండ్స్తో కలిసి వీ స్టార్టెడ్ వన్ బిజినెస్. సో వీ వే లైక్ చాలా బెటర్ రిటర్న్స్ అయితే వచ్చినాయి కాలేజ్ డేస్లోనే, ఈవెన్ చదువుకుంటున్నప్పుడే. సో అప్పటి నుంచే మా ఓన్గా ఏదైనా ఒక స్టార్ట్అప్ స్టార్ట్ చేయాలి, మా ఓన్గా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నాం. సో ఆ పర్టికులర్ టైం పీరియడ్లో నేను లైక్ యూట్యూబ్లో కానీ సోషల్ మీడియాలో యాడ్స్ చూసాను ట్రేడింగ్ గురించి. సో అప్పుడు ట్రేడింగ్ అనేది ఒక ప్రొఫెషన్ ఒకటి ఉంది, అండ్ దట్టు నా ఫినాన్స్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి సో నాకు కొంచెం రిలేట్ అయింది. సో దాని గురించి ఇంకా రీసెర్చ్ స్టార్ట్ చేసి సో ఇంకా ఓన్గా నేర్చుకుని సో దెన్ ఐ బికేమ్ ఫుల్ టైమ్ ట్రేడర్. సో మీరు కాలేజీలో చదువుకున్న మీ ఎడ్యుకేషన్ అది మీకు బాగా ఫెచ్ అయింది మీరు మార్కెట్లోకి అడుగు పెట్టడానికి. సేమ్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి, సేమ్ బ్యాక్గ్రౌండ్, ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ అవడం వల్ల కూడా. అయితే అంటే స్టాక్ మార్కెట్ అనగానే చాలా మందికి చాలా నెగిటివ్ ఇంప్రెషన్, చాలా నెగిటివ్ థాట్ ఉంటుంది. స్టాక్ మార్కెట్లో లాసెస్ ఎక్కువ ఉంటాయి, రకరకాల మాటలు చెప్తుంటారు. బట్ ఇంత చిన్న వయసులోనే మరి మీరు మార్కెట్లోకి అడుగుపెట్టారు, దాంట్లో కూడా మళ్ళీ ట్రేడింగ్ చేస్తున్నారు. మరి అంటే మీ పేరెంట్స్ సపోర్ట్ కానీ ఫ్రెండ్స్ ఏమున్నారు ఈ ఏజ్కే మీరు మార్కెట్లోకి అడుగు పెట్టడంపై? సో బేసికలీ ఫినాన్స్ సైడ్ ఏదన్నా ప్రొఫెషన్ స్టార్ట్ చేయాలి, జాబ్ అంటే ఓకే, కానీ అది ఓన్ బిజినెస్, అది పర్టికులర్ మీరు చెప్పిన ట్రేడింగ్ అనేది చాలా నెగిటివిటీ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు ఫీల్ ఏంటంటే ఈవెన్ మా పేరెంట్స్ భయపడ్డారు ఫస్ట్. ఈవెన్ ప్రతి ఫ్రెండ్ కూడా నెగిటివ్గా చెప్పి లైక్ ఇది చాలా డేంజరస్ గేమ్, బికాజ్ ఎందుకంటే ఇందులో సక్సెస్ రేట్ చూసుకుంటే 99% ఫెయిల్యూర్. ప్రతి 100 మందిలో ఒక్కరు మాత్రమే కన్సిస్టెంట్గా మనీ ఎర్న్ చేస్తారు. మనీ ఎర్న్ చేయడం వేరు సార్, లాంగ్ రన్లో సస్టైన్ అవ్వడం వేరు. అందులో 1% మాత్రం సక్సెస్ రేట్ ఉంది. బట్ నా పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే అట్లీస్ట్ ఆ 1% ఎర్న్ చేస్తున్నారంటే దే ఆర్ డూయింగ్ సంథింగ్. వీళ్ళు 99% పీపుల్ చేయలేని వాళ్ళు ఇది చేస్తున్నారు కదా. సో దెన్ ఐ స్టార్టెడ్ లెర్నింగ్ అబౌట్ లైక్ వాట్ బిగ్ ప్లేయర్స్ ఆర్ డూయింగ్. ఈ పెద్ద లైక్ ఆల్మోస్ట్ లాస్ట్ 20 yearsలో మార్కెట్లో సర్వే అయిన పీపుల్ ఇప్పుడు ఏం చేసి మార్కెట్లో సర్వే అవుతున్నారు నేను స్టడీ చేసి సో ఆ స్కిల్ని అడాప్ట్ చేసుకున్నాను. సో ఇనిషియల్లీ మా పేరెంట్స్ ఒప్పుకోలేదు. సో నౌ దే ఆర్ వెరీ హ్యాపీ. లైక్ ఇప్పుడు నా వర్క్ కానీ నా రిటర్న్స్కి కానీ సో దే ఆర్ కంప్లీట్లీ సాటిస్ఫైడ్. ఓకే. అయితే స్టాక్ మార్కెట్లో డెరివేటివ్ సెగ్మెంట్ అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా బ్యాలెన్స్డ్గా ఉండాలి, అండ్ లాసెస్ కూడా దారుణంగా ఉంటాయి. ఓకే, రిటర్న్స్ కూడా అంతే స్థాయిలో ఉంటాయి. చాలామంది ఆప్షన్స్ జోలికి వెళ్ళడానికి డెరివేటివ్ సెగ్మెంట్లకు చాలామంది భయపడుతుంటారు. బట్ ఇంత చిన్న వయసుకే మరి డెరివేటివ్ సెగ్మెంట్లోకి ఎలా అడుగు పెట్టారు? అసలు ఏంటి ఆ మొండి ధైర్యం ఏంటి అసలు? సో మొండి ధైర్యం అంటే బేసిక్గా ఇక్కడ 2 things ఉంటాయి సార్. ఫస్ట్ పాయింట్ ఏంటంటే మైట్ బి ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్ నన్ను చాలామంది భయపెట్టారు. లైక్ ఈక్విటీలో బెటర్ రిటర్న్స్ వస్తున్నప్పుడు ఈక్విటీలోనే ఎర్న్ చేసుకోవచ్చు కదా, వై ఆప్షన్స్ పర్టికులర్. సో నాకేమనిపించిందంటే ఈక్విటీ అంటే స్కిల్ వన్స్ ఈక్విటీలో మాస్టర్ అయిన తర్వాత నాకు అందులో చాలా మీడియం రిటర్న్స్ వస్తుంది. నాకు వన్స్ మార్కెట్ సైకాలజీ స్టడీ చేయడం తెలిసిన తర్వాత సో నేను ఎందుకు కొంచెం బెటర్ రిస్క్ తీసుకోవద్దని డెరివేటివ్ స్టార్ట్ చేశాను. అండ్ టు బీ ఫ్రాంక్ చెప్తున్నాను సార్, ఆప్షన్స్ గురించి తెలుసుకున్న తర్వాత నాకు ఈక్విటీ కంటే ఆప్షన్స్ బెటర్ అనిపిస్తుంది. ఓకే. సో ఆప్షన్స్ లైక్ బికాజ్ ఎందుకంటే ఈక్విటీలో మనం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేసినప్పుడు అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం మార్కెట్లో ఒక డిస్టర్బెన్స్ వస్తే, ఫర్ ఎగ్జాంపుల్ నేను 1 year టార్గెట్ పెట్టుకున్నాను నా రిటర్న్స్కి, అది 6 months పొడిగించవచ్చు. లైక్ లారల్స్ ఎక్స్టెండ్ అవ్వచ్చు 6 months, లేదా 1 year అడిషనల్ ఎక్స్టెండ్ అవ్వచ్చు. బట్ ఆప్షన్స్లో అలా ఉండదు. ఒక పర్టికులర్ ఎక్స్పైరీ టైం ఉంటుంది కాబట్టి ఎక్స్పైరీ టైంలో సో లాస్ వచ్చినా నేను బ్యాలెన్స్ చేసుకుని ప్రాఫిట్లు అయితే క్లోజ్ చేసుకోగలను. సో కంపారిటివ్ ఈక్విటీ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో నాకు ఆప్షన్ అనేది చాలా సేఫ్ గేమ్. కార్తిక్, మరి లాస్ట్ 3-4 yearsగా మార్కెట్లో ఉన్నారు, ట్రేడింగ్ చేస్తున్నారు. అయితే ఈ లాస్ట్ 2-3 yearsలో మార్కెట్ వైపు నుంచి మీకు పెద్ద ఛాలెంజ్ అనేది ఎప్పుడు వచ్చింది? ఎందుకంటే డెరివేటివ్ సెగ్మెంట్లో ఉన్నారు, సో రిస్క్ రివార్డు అంతే స్థాయిలో ఉంటాయి. మరి ఇంత చిన్న వయసుకి అంత పెద్ద ఛాలెంజెస్ని మీరు ఎప్పుడు ఏ సందర్భంలో ఫేస్ చేశారు? సో డెఫినెట్లీ సార్, నేను కెరీర్ స్టార్ట్ చేసిన తర్వాత నేను 2 big సినారియోస్ చూసాను. ఫస్ట్ కోవిడ్, లైక్ కోవిడ్లో చాలా బిగ్ ఫాల్ అయితే వచ్చింది, తర్వాత మార్కెట్స్ మళ్ళీ రికవర్ అని. అండ్ రీసెంట్గా నేను ఫేస్ చేసిన ఒక బిగ్గెస్ట్ ఛాలెంజ్ లాస్ట్ మంత్ రష్యా ఉక్రెయిన్ వార్ వల్ల క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ ఇంక్రీజ్ అవ్వడం, మార్కెట్లో మనం చాలా బిగ్ కరెక్షన్ చూసాం. ఇఫ్ ఇన్ కేస్ పర్టికులర్లీ నిఫ్టీ మార్చ్ మిడ్లో ఒక 3 days 1000 points పడి మళ్ళీ ఇమీడియట్గా 3 daysలో 1000 points రికవర్ అయింది. సో దిస్ వాజ్ ది బిగ్గెస్ట్ ఛాలెంజ్, రీసెంట్గా నేను ఫేస్ చేసిన బిగ్గెస్ట్ ఛాలెంజ్. సో ఈ ఛాలెంజ్లో నేను ఎలాంటి అడ్జస్ట్మెంట్స్ చేశాను, ఎంత రిటర్న్స్ చేశాను మీకు ఒకసారి లైవ్ మార్కెట్లో చూపిస్తాను. అండ్ ఇక్కడ మీరు చూస్తే యాజ్ ఆఫ్ నౌ ఇది నా ఫస్ట్ స్టాక్స్ ఒక అకౌంట్, నా పర్సనల్ అకౌంట్ చూపిస్తున్నాను. ఇందులో నేను యూజ్ చేసే క్యాపిటల్ 6 lakhs ఆప్షన్ సెల్లింగ్ ఒక అకౌంట్లో. ఆల్రెడీ ఈరోజు పొజిషన్ మీరు చూడొచ్చు, నియర్లీ 6,500 ప్రాఫిట్ అయితే రన్ అవుతుంది. అండ్ లాస్ట్ మంత్ రిపోర్ట్ చూపిస్తాను మీకు ఒకసారి, మార్చ్ మంత్.
సో రిపోర్ట్స్లోకి వెళ్ళి మనం వీఆర్ చెకింగ్ P&L రిపోర్ట్ March 1st నుంచి March 31st వరకు చూద్దాం. అండ్ నేను కంప్లీట్ F&O కాబట్టి నేను ఇక్కడ F&O సెగ్మెంట్ సెలెక్ట్ చేస్తాను. అండ్ ఇక్కడ మనం క్లియర్గా చూస్తే నేను మార్చ్ మంత్లో నేను యూజ్ చేసిన క్యాపిటల్ 6 lakhs, 6 lakhsకి 68,202 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. అండ్ ఛార్జెస్ పోగా 5,900 ఛార్జెస్ పోగా 62,226 ప్రాఫిట్ నా అకౌంట్లోకి వచ్చింది. అంటే మైట్ బి అది ఎంత బిగ్ వాల్టైల్ మార్కెట్ అయినా సరే, ఈవెన్ ఇన్ దట్ బిగ్ మార్కెట్, అంత పెద్ద వాల్టైల్ మార్కెట్లో కూడా నేను 11% రిటర్న్స్ తీసాను. 11%. ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం వీక్లీ 1%, నేను మంత్లీ 4 or 5% ప్లాన్ చేసుకుంటే ఈవెన్ ఇన్ దట్ అంత వాల్టైల్ మార్కెట్లో కూడా వీ మేడ్ 11%. సో ఆప్షన్ సెల్లింగ్లో అదే బ్యూటీ సార్. సో మార్కెట్ ఎంత వైలెంట్గా వెళ్తే అంత బెటర్ ఆపర్చునిటీస్ కూడా ఇస్తుంది. కాకపోతే మనకి ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి, ఎలా హ్యాండిల్ చేయాలి తెలియాలి అంతే. సో దట్స్ ద బ్యూటీ ఇన్ ఆప్షన్ సెల్లింగ్. సో అయితే మీరు ఎక్కువ ఆప్షన్ సెల్లింగ్ ఎక్కువ కదా, ఆప్షన్ సెల్లింగ్ ఎందుకు పర్టికులర్గా ఆప్షన్ సెల్లింగ్ వైపు మీరు మొగ్గు చూపారు? సో బేసికల్లీ ఆప్షన్ సెల్లింగ్ ఎందుకంటే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆప్షన్ సెల్లింగ్లో కూడా నేను ఏ సెగ్మెంట్లో ట్రేడ్ చేస్తాను చెప్తాను. ఓన్లీ నిఫ్టీలో ట్రేడ్ చేస్తాను. సో నిఫ్టీ అంటే మనందరికి తెలుసు, నిఫ్టీ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ మల్టిపుల్ సెక్టార్స్. అంటే నిఫ్టీలో ఐటీ సెక్టార్ ఉంటుంది, బ్యాంకింగ్ సెక్టార్, ఆటో సెక్టార్, FMCG అన్నీ ఉంటాయి. సో అలా కాకుండా స్టాక్స్ గురించి మాట్లాడుకుంటే, స్టాక్స్ అనేది లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మేజర్గా ఆప్షన్ బయింగ్కి ఆప్షన్ సెల్లింగ్ ఒక డిఫరెన్స్ చెప్పి తర్వాత కంటిన్యూ చేస్తాను. ఆప్షన్ బయింగ్ ఎప్పుడు మనీ వస్తుందంటే మీరు సెలెక్ట్ చేసుకున్న అసెట్లో మొమెంటం ఉంటేనే మనీ వస్తుంది. అంటే మీరు సెలెక్ట్ చేసిన అసెట్ అనేది స్టాక్ అవ్వచ్చు, ఇండెక్స్ అవ్వచ్చు, అది ఒక ఫాస్ట్ మొమెంటంలో వెళ్తేనే మనకు మనీ ఎర్న్ చేయగలం. అలా కాకుండా ఆప్షన్ సెల్లింగ్ అనేది మీరు సెలెక్ట్ చేసిన అసెట్ అనేది మొమెంటం లేకపోయినా అక్కడక్కడే రేంజ్ బౌండ్లో స్లో అంటే వైలెంట్ మూవ్స్ అవ్వకపోయినా రేంజ్ బౌండ్లో వెళ్ళినా మనకి మనీ వస్తుంది. సో నేను సెలెక్ట్ చేసిన అసెట్ వచ్చేసరికి నిఫ్టీ. సో నిఫ్టీ ఈజ్ అ కాంబినేషన్ ఆఫ్ మల్టిపుల్ సెక్టార్స్ కాబట్టి సో రెగ్యులర్గా అందులో వైలెంట్ మూవ్స్ రావు. సో ఒక రేంజ్ కామ్గా స్టడీగా వెళ్తుంది కాబట్టి సో ఆప్షన్ సెల్లింగ్ నాకు ఈజీగా ఉంటుంది. ఈవెన్ నేను ఆప్షన్ బయింగ్ కూడా చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు, బట్ ఆప్షన్ బయింగ్ ఓన్లీ స్టాక్స్లో చేస్తాను. సో రాదర్ దెన్ ఇండెక్స్ కంటే స్టాక్స్లో ప్రిఫర్ చేస్తాం. ఓకే, అయితే మీకైతే ఆప్షన్ సెల్లింగ్ అనేది రిటర్న్స్ పరంగా, సేఫ్టీ పరంగా కంఫర్టబుల్గా ఉందంటున్నారు కదా, మరి ఆప్షన్ సెల్లింగ్ అనేది అందరూ చేయగలరు అంటారా? ఆప్షన్స్ సెల్లింగ్ చేయాలంటే ఎటువంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఆప్షన్ సెల్లింగ్లోకి అడుగు పెట్టాలి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆప్షన్ సెల్లింగ్ మైండ్ సెట్ గురించి చెప్పాలంటే సార్, ఆప్షన్ సెల్లింగ్లో బేసిక్గా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మనకందరికి తెలుసు ఎక్స్పైరీ ఉంటుంది. ఎవ్రీ థర్స్డే ఈ ఆప్షన్స్ ఎక్స్పైర్ అయిపోతాయి. సో ఆప్షన్ బయింగ్ అని మనం ఇంట్రాడే చేసి ఆ రోజు లేదా స్కాల్పింగ్ చేసి అప్పటికప్పుడు మనీ ఎర్న్ చేసి లేదా ఆ రోజు పొజిషన్ కట్ చేసుకోవచ్చు. బట్ ఆప్షన్ సెల్లింగ్ వన్స్ మనం ఎంటర్ అయిన తర్వాత 90% ఆల్మోస్ట్ నెక్స్ట్ ఎక్స్పైరీ వరకు ఆ పర్టికులర్ ఎక్స్పైరీ వరకు కానీ లేదా బిఫోర్ 1 day బిఫోర్ ఎక్స్పైరీ వరకు హోల్డ్ చేయాలి ఖచ్చితంగా. అంటే మీరు ఎంటర్ అయిన పొజిషన్స్ మినిమం 3 to 4 days హోల్డ్ చేయాలి. సో 3 to 4 days హోల్డ్ చేయాలంటే మినిమం మనకు ఆ పేషెన్స్ ఉండాలి ఫస్ట్ థింగ్. ఇది డెఫినెట్లీ అందరూ చేయొచ్చు, బట్ ఎవరికైతే పేషెన్స్ ఉంటుందో, ఎవరైతే ఒక 3-4 days మార్కెట్ని స్టడీ చేసి అబ్జర్వ్ చేయగలరో ఆ పేషెన్స్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా డెఫినెట్లీ ఆప్షన్ సెల్లింగ్ చేయొచ్చు. అలా కాకుండా ఇమీడియట్గా రిటర్న్స్ కావాలి, నేను ఎంటర్ అయిన వెంటనే నాకు మనీ కావాలనుకుంటే మాత్రం ఆప్షన్ సెల్లింగ్ దట్స్ నాట్ ది గేమ్ ఆఫ్ ఆప్షన్ సెల్లింగ్. సో ఆప్షన్ సెల్లింగ్ అనేది యూ హ్యావ్ టు వెయిట్, అట్లీస్ట్ మినిమం 3 to 4 days వెయిట్ చేయాలి. మరి ఆప్షన్ సెల్లింగ్ చేయాలి అంటే ఎంత క్యాపిటల్ అనేది చేతిలో ఉండాలి అంటారు? అగైన్ ఇక్కడికి వచ్చేసరికి 2 situations ఉన్నాయి సార్. ఆప్షన్ సెల్లింగ్ మీరు ఇంట్రాడేక్ చేస్తున్నారా, పొజిషనల్ చేస్తున్నారా అని మ్యాటర్. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇంట్రాడేక్ చేస్తే మనం నేకెడ్ ఆప్షన్ సెల్లింగ్ అంటారు. నేకెడ్ ఆప్షన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నిఫ్టీ ప్రెసెంట్ వాల్యూ 17,700 ఉంది. ఇప్పుడు నేను 17,700 కాల్ ఆప్షన్ నేను సెల్ చేస్తే దాన్ని నేకెడ్ ఆప్షన్ అంటారు. అంటే నేను ఎలాంటి హెడ్జింగ్ చేయకుండా దాన్ని డైరెక్ట్గా సెల్ చేసేస్తున్నాను. అలా నేకెడ్ ఆప్షన్ సెల్ చేయాలంటే మనకి మినిమం 1 lakh క్యాపిటల్ ఉండాలి ఒక లాట్కి. ₹1,00,000 ఆప్షన్ సెల్లింగ్ ఎక్కువ మార్జిన్ ఉంటుంది. బికాజ్ ఎందుకంటే అక్కడ అంటే రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంటుంది కంపేర్ టు ఆప్షన్ బయింగ్తో కంపేర్ చేస్తే రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం ఎక్కువ మార్జిన్ పే చేయాల్సి వస్తుంది. సో ఆబ్వియస్లీ ఒక లాట్ మీరు సెల్ చేయాలంటే మినిమం మీకు 1 lakh నుంచి 1.3 lakh అవుతుంది. అలా కాబట్టి మీరు పొజిషనల్ ట్రేడింగ్ చేస్తే అంటే ఇంట్రాడే కాకుండా ఒక 2-3 days హోల్డ్ చేయాలనుకుంటే మీరు ఆ క్యాపిటల్ని తగ్గించుకోవడానికి మనం హెడ్జింగ్ చేస్తాం. హెడ్జింగ్ అనే లైక్ హెడ్జింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 17,700 కాల్ ఆప్షన్ నేను సెల్ చేశాను అనుకుందాం. సో మనకి ఎక్స్పైరీ ఇప్పుడు కరెంట్ ఎక్స్పైరీ వచ్చేసరికి థర్స్డే ఉంటుంది. సో థర్స్డే లోపు కనుక మార్కెట్ 17,700 కిందే క్లోజ్ అయితే నాకు మ్యాక్సిమం ప్రాఫిట్ వచ్చేస్తుంది. బట్ బై ఎనీ ఛాన్స్ మార్కెట్ నేను సెల్ చేసిన పాయింట్ 17,700 క్రాస్ చేస్తే నాకు మ్యాక్సిమం లాస్ రావడం స్టార్ట్ అవుతుంది. సో ఆ లాస్ని కాంపెన్సేట్ చేసుకోవడానికి అలాగే బికాజ్ మనం ఒక లాట్ కొంటే 1 lakh అవుతుంది కదా, ఆ మార్జిన్ తగ్గించుకోవడానికి నేను ఇక్కడ హెడ్జింగ్ చేస్తాను. హెడ్జింగ్ అంటే నేను ఏదైతే 17,700 కాల్ ఆప్షన్ సెల్ చేశానో దాంతోపాటు దానిపైన కొంచెం పైకి వెళ్ళి అంటే 17,800 కానీ 17,900 బై చేస్తాను. అంటే హెడ్జింగ్ అంటే మీకు సింపుల్గా చెప్పాలంటే ఎలా అంటే
మనం ఏదైతే మెయిన్ అసెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నామో దానికి ఇన్సూరెన్స్ లాంటిది. ఇఫ్ ఇన్ కేస్ నేను ఎంటర్ అయిన మెయిన్ పొజిషన్ లాస్లోకి వెళ్తే నేను హెడ్జింగ్ చేస్తుంది నన్ను కాపాడుతుంది, అంటే లాస్ని మినిమైజ్ చేస్తుంది. సో దీనివల్ల నేను మార్జిన్ తగ్గించుకోవచ్చు. అలా హెడ్జింగ్ చేయడం వల్ల మనం నేకెడ్ ఆప్షన్ సెల్ చేయాలంటే 1 lakh అవుతుంది, బట్ హెడ్జింగ్ చేస్తే జస్ట్ 25 to 30,000కి ఒక లాట్ సెల్ చేయొచ్చు. అలా మార్జిన్ మనం తగ్గించుకోవచ్చు. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇంట్రాడే చేస్తే మీకు మార్జిన్ వచ్చేసరికి 1 lakh కావాలి, మీరు హెడ్జింగ్ చేసి పొజిషనల్ చేస్తే 25 to 30,000లో ఒక లాట్ వస్తుంది. మరి ఆప్షన్స్ సెల్లింగ్ విషయంలో రిస్క్ రివార్డ్ ఎలా ఉంటుంది, అండ్ రివార్డ్ని ఎంతవరకు ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు రిటర్న్స్ని? సో బేసికలీ రిస్క్ రివార్డ్ అనేది ఇండివిజువల్ పర్స్పెక్షన్ బట్టి ఉంటుంది సార్, అండ్ దట్టు క్యాపిటల్ బట్టి కూడా ఉంటుంది. అంటే లైక్ నా క్యాపిటల్ తగ్గట్టు నేను ఎంత రిస్క్ మేనేజ్ చేయగలను, ఎంత రివార్డ్ తీసుకోగలను, అది నా మైండ్ సెట్. బట్ కంప్లీట్గా ఇప్పుడు నా మైండ్ సెట్ చెప్తాను సార్. సో బేసికల్లీ రిస్క్ అనేది ప్రతి దాంట్లో ఉంటుంది. ఈక్విటీలో ఉంటుంది, ఆప్షన్ బయింగ్, ఆప్షన్ సెల్లింగ్, కమోడిటీ, మీరు ఏ సెగ్మెంట్. అసలు బేసిక్గా ట్రేడింగ్ అంటేనే హై ప్రాబబిలిటీ గేమ్. ఎగ్జాక్ట్గా 100% ఇన్సూరెన్స్ ఎవరు ఇవ్వలేరు. సో ఇక్కడ రిస్క్ వచ్చేసరికి లైక్ రాదర్ దాన్ అంటే ప్రతి ఒక్కరు రిస్క్ని కాంపన్సేట్ చేసుకోవడానికి స్టాప్ లాస్ అనే కాన్సెప్ట్ వాడుతూ ఉంటారు. అంటే వాళ్ళు ఎంటర్ అయిన పొజిషన్ నుంచి స్టాప్ లాస్ ప్లేస్ చేసుకుని ఆ స్టాప్ లాస్ ఇట్ అయితే ఎగ్జిట్ అవుతారు. బట్ నేను నా రిస్క్ని ఏం చేస్తాను అంటే స్టాప్ లాస్ పెట్టకుండా, అంటే బేసిక్గా నేను స్టాప్ లాస్ ఫాలో అవును. స్టాప్ లాస్ ప్లేస్ చేయకుండా మార్కెట్ సెంటిమెంట్ తగ్గట్టు, మార్కెట్ మూవ్మెంట్ తగ్గట్టు నా పొజిషన్స్ని అడ్జస్ట్ చేసుకుంటూ నా లాస్ని కాంపన్సేట్ చేసుకుంటాను. సో రిస్క్ డెఫినెట్లీ ఆప్షన్ సెల్లింగ్లో ఎక్కువ రిస్కే ఉంటుంది. బట్ రాదర్ దాన్ మీరు అంటే బేసిక్గా ట్రేడింగ్ అనేది ఎలాంటి గేమ్ అంటే ఎంటర్ అవడం మ్యాటర్ కాదు. మార్కెట్ మీకు అగెయిన్స్ట్గా వెళ్ళినప్పుడు, అంటే మీరు లాస్లోకి వెళ్తున్నప్పుడు దాన్ని ఎలా అడ్జస్ట్ చేస్తారనే స్కిల్ ఇక్కడ. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ స్కిల్. రాదర్ దాన్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్, ఇన్ బిట్వీన్ మీరు ఎలా అడ్జస్ట్ చేస్తారు, ఎలా ఎగ్జిట్ అయ్యారు అనేది బిగ్గెస్ట్ గేమ్. ఇక్కడ మాత్రం అంటే వెదర్ మనం లాంగ్ రన్లో సస్టైన్ అవుతామా లేదా ఇమీడియట్గా మార్కెట్ నుంచి బయటకు వచ్చేస్తామా అనేది ఈ స్కిల్లే డిసైడ్ అవుతుంది. అండ్ రివార్డ్ గురించి మాట్లాడాలంటే సార్, టు బీ ఫ్రాంక్ మనకి డిఫరెంట్ ఇన్వెస్ట్మెంట్ మెథడ్స్ ఉన్నాయి. లైక్ ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉన్నాయి, మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, ఆర్ఎస్ బ్యాంక్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, లేదా రియల్ ఎస్టేట్ ఉంది. మీరు ఏ ఎసెట్ క్లాస్ అని మాట్లాడండి, ఫిక్స్డ్ డిపాజిట్లో మాక్సిమం మనకి ఇయర్లీ 7% రిటర్న్స్ వస్తుంది. ఎగ్జాక్ట్లీ. మ్యూచువల్ ఫండ్స్ కొంచెం సేఫ్గా వెళ్ళాలనుకుంటే మ్యూచువల్ ఫండ్స్లో 15 to 20%. దట్ ఈస్ అది ఇయర్లీ నేను చెప్తుంది. రియల్ ఎస్టేట్లో వస్తుంది కానీ అది పర్టికులర్ టైం పీరియడ్ చెప్పలేం, ఎప్పుడు బూమ్ అవుతుంది ఎప్పుడు పడుతుందో తెలియదు. సో ఇలా చూసుకుంటే మీ ఓవరాల్ ఇన్వెస్ట్మెంట్లో మీ క్యాపిటల్లో ఇయర్లీ 20% మీరు రిటర్న్స్ తీసారంటే దట్ ఈస్ ద బిగ్గెస్ట్. 20% చాలా బిగ్. సో ఇప్పుడు మనకి ఆప్షన్స్ అనేది మనకి 4 weeks ఉంటుంది, ఎవ్రీ మంత్ 4 expiries ఉంటాయి. సో నేను ఎవ్రీ వీక్కి 1% టార్గెట్ పెట్టుకుంటా నా క్యాపిటల్లో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా క్యాపిటల్ 10 lakhs అయితే ఎవ్రీ వీక్ నా రిటర్న్స్ 10,000 ప్లాన్ చేసుకుంటా. అలా 4 weeksకి నేను ప్లాన్ చేసుకుంటుంది 4%. ఆన్ అన్ యావరేజ్ నేను మంత్లీ 4 to 5% ప్లాన్ చేసుకుంటాను. అలా ఇయర్లీ చూసుకున్నా లైక్ 4 to 5% ప్లాన్ చేసుకున్న ఇయర్లీ ఐ కెన్ మేక్ 60%. ఇన్ బిట్వీన్ ఒక 2 months మనకి అగెయిన్స్ట్గా వెళ్ళింది మార్కెట్. సో ఓవరాల్గా 40 to 50% రిటర్న్స్ నేనైతే ప్లాన్ చేస్తాను ఆప్షన్ సెల్లింగ్కి, అండ్ ఐఎమ్ మేకింగ్ దట్. రైట్. ఇట్స్ కంప్లీట్గా నా క్యాపిటల్ తగ్గట్టు, నా మైండ్ సెట్ తగ్గట్టు నేనైతే. సో మంత్లీ 4 to 5% ఈస్ ద సేఫెస్ట్ రిటర్న్స్ ఆర్ కన్సిస్టెంట్ రిటర్న్స్. కార్తిక్, అదేవిధంగా ఈ ఆప్షన్స్ సెల్లింగ్ చేసేటప్పుడు తప్పనిసరిగా ఎటువంటి పారామీటర్స్ని కన్సిడర్ చేయాల్సి వస్తుందంటారు? సో డెఫినెట్లీ మనం చాలా సింగిల్ పారామీటర్ కాదు సార్, చాలా పారామీటర్స్ అయితే కన్సిడర్ చేయాలి. సో బేసిక్గా నేను చేసేది ఆప్షన్ సెల్లింగ్ పొజిషనల్ ట్రేడింగ్ చేస్తాను. పొజిషనల్ ట్రేడింగ్ అంటే నేను మినిమం 3 to 4 days హోల్డ్ చేస్తాను ఆ పర్టికులర్ ట్రేడ్ని. సో 4 days హోల్డ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చూసేది ఏంటంటే రాదర్ దాన్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎక్కువ చూస్తారు, దానికంటే మేజర్ మార్కెట్ సెంటిమెంట్ ఏంటి తెలుసుకోవాలి. బికాజ్ నాట్ ఓన్లీ ఇండియన్ మార్కెట్స్ మాత్రమే కాకుండా గ్లోబల్ మార్కెట్స్ కూడా చూసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ బేసిక్గా నేను లైవ్ మార్కెట్లో చేసే రీసెర్చ్ కంటే మార్కెట్ అయిపోయిన తర్వాత చేసే రీసెర్చ్ ఎక్కువ. మన మార్కెట్స్ క్లోజ్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ అరౌండ్ 7 to 8కి యూఎస్ మార్కెట్స్ ఓపెన్ అవుతాయి. అవి ఎలా ఓపెన్ అయినాయి, అవి ఎలా ట్రేడ్ అవుతున్నాయి, నైట్ ఎస్జీ సింగపూర్ నిఫ్టీ ఎలా ట్రేడ్ అవుతుంది, అండ్ ఆఫ్టర్నూన్ లైవ్ మార్కెట్లో ఆఫ్టర్నూన్ లైక్ 12:30 నుంచి 1:30 యూరోపియన్ మార్కెట్స్ ఓపెన్ అవుతాయి. సో ఇలా కంప్లీట్గా అన్ని గ్లోబల్ పారామీటర్స్ అని కన్సిడర్ చేస్తాను. సో దాన్ని బట్టి నాకు ఓవర్వ్యూగా ఈ వీక్ మార్కెట్ సెంటిమెంట్ ఎలా ఉండబోతుందో ఒక బేసిక్ వ్యూ వస్తుంది. సో దాని తగ్గట్టు నేను ట్రేడ్ ప్లాన్ చేస్తాను. అండ్ దాంతోపాటు కొన్ని అడిషనల్గా మనం తీసుకోవాల్సిన పారామీటర్స్ ఏంటంటే ఏదైనా న్యూస్ బేస్ ఈవెంట్స్ ఉన్నాయా మనకి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీక్లో ఏదన్నా ఫర్ ఎగ్జాంపుల్ వెన్స్డే ఏదైనా ఈవెంట్ ఉంటే మనకు ముందే తెలిసిపోతుంది, పలానా రోజు ఆర్బీఐ ఒక పాలసీ అనౌన్స్ చేయబోతున్నారు, లేదా యూఎస్ ఇన్ఫ్లేషన్ డేటా వస్తుంది. సో ఈ డేటా కూడా మార్కెట్ని ఇంపాక్ట్ చేస్తుంది. అలా ఆ పర్టికులర్ వీక్లో ఏ డే ఏ ఈవెంట్ వస్తుందో కూడా ముందుగానే రాసి పెట్టుకుని సో ఆ ఈవెంట్ ఎలా ఇంపాక్ట్ చేస్తుందని దాని తగ్గట్టు నా రిస్క్ మేనేజ్మెంట్ చేసుకుంటాను. సో డెఫినెట్లీ నాట్ ఓన్లీ సింగిల్ పారామీటర్ అయితే మనం పొజిషనల్ ట్రేడింగ్ అసలు చేయకూడదు. అండ్ మోర్ ఓవర్ ఇందులో బేసిక్గా లాజిక్ ఏంటంటే ఇఫ్ ఇన్ కేస్ ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తున్నప్పుడు మీకు బేసిక్ మార్కెట్ సెంటిమెంట్ తెలిస్తే చాలు. అదే పొజిషనల్ వెళ్తున్నప్పుడు ఇంకొక పర్టికులర్గా ఆప్షన్ చైన్ అనాలిసిస్ ఇంపార్టెంట్. ఆప్షన్ చైన్ అనాలిసిస్లో మనకి వాల్యూమ్ అనేది ఒకటి ఉంటుంది, ఓపెన్ ఇంట్రెస్ట్ అని ఒకటి ఉంటుంది. ఈ ఓపెన్ ఇంట్రెస్ట్ చేంజ్ అవుతున్నప్పుడు మార్కెట్ డైరెక్షన్ ఎలా ఉంది అంటే దేర్ ఇస్ కొన్ని టర్మినాలజీస్ ఉంటాయి సార్, లైక్ లాంగ్ బిల్డింగ్, లాంగ్ అన్వైండింగ్, షార్ట్ బిల్డింగ్, షార్ట్ కవరింగ్.
ఈ టర్మినాలజీస్ ఇవి ఎలా ఫంక్షన్ అవుతుందో తెలియకపోతే మాత్రం మీరు డెఫినెట్లీ మార్కెట్ సెంటిమెంట్ తెలియదు. అంటే ట్రాప్స్ చేస్తున్నారా, అది రియల్ మూమెంటో మనకు తెలియదు. సో డెఫినెట్లీ పారామీటర్స్ అన్ని తెలుసుకుని మార్కెట్ సెంటిమెంట్ తెలుసుకోగలిగితే సో మీ ట్రేడ్ ప్లాన్ అయితే 100% సక్సెస్ అవుతుంది. అదేవిధంగా ఈ కొలేటరల్ అంటారు కదా, మరి ఈ కొలేటరల్ అనేది ఆప్షన్ సెల్లర్స్కి ఏ విధంగా బెనిఫిట్ అవుతుంది అంటారు? కోలెటరల్ అంటే మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. ఫర్ ఎగ్జాంపుల్ మీ క్యాపిటల్ 10 lakhs అనుకుందాం. ఇప్పుడు నేను చెప్పినట్టే మీరు మంత్లీ 4 to 5% రిటర్న్స్ తీస్తున్నా, ఇయర్లీ సేవ్గా ఒక 40% తీశారు. సో ఈ రిటర్న్స్ని ఆప్షన్ సెల్లింగ్తో పాటు ఇంకా అడిషనల్గా ఎక్కువ రిటర్న్స్ కావాలంటే మనం కోలెటరల్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, ఇప్పుడు నా దగ్గర ఉన్న 10 lakhsని నా బ్రోకర్తో నేను కాంటాక్ట్ అయ్యి నేను ఫస్ట్ ఆ 10 lakhsని నేను మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తాను. ఓకే ఓకే. నా క్యాపిటల్కి మ్యూచువల్ ఫండ్ నుంచి ఇయర్లీ నాకు ఎంత రిటర్న్స్ వస్తుంది? 15 to 20%. సో 15 అనుకుందాం, 15% రిటర్న్స్ వచ్చిందా ఇయర్లీ. ఎప్పుడైతే కోలెటరల్ పెట్టానో సో నాకు డిమార్ట్ అకౌంట్ నుంచి లైక్ మన పర్టికులర్ మీరు ఏ డిమార్ట్ అకౌంట్ వాడినా వాళ్ళు మనకి అగైన్స్ట్గా దానికి మార్జిన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అంటే ఆ 10 lakhs మ్యూచువల్ ఫండ్లో ఉన్నా సరే నేను ఆ 10 lakhsలో కొంత పార్ట్ ఆఫ్ మనీని ఆప్షన్ సెల్లింగ్ మళ్ళీ వాడుకోవచ్చు. అది 100% వాడుకోలేము సార్. మనకి హెయిర్ కట్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. అంటే మీరు ఇన్వెస్ట్ చేసే ఎసెట్ క్లాస్ బట్టి వాళ్ళు కొంత పార్ట్ని కట్ చేస్తారు. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇన్వెస్ట్ చేస్తే 10 lakhsకి నేను 9 lakhs మళ్ళీ అడిషనల్గా ఆప్షన్ సెల్లింగ్ చేయొచ్చు. ఈ 9 lakhsకి నేను ఇయర్లో ఒక 40% రిటర్న్స్ తీసిన 40% రిటర్న్స్ నా ఆప్షన్ సెల్లింగ్ మెయిన్ బిజినెస్ నుంచి వస్తుంది. ప్లస్ నేను ఆల్రెడీ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తాను కదా, ఆ మ్యూచువల్ ఫండ్ నుంచి అడిషనల్ 15% వస్తుంది. అలా నేను 60 to 70% ప్లాన్ చేయగలను ఇయర్లీ. సో అలా కోలెటరల్ పెట్టుకోవడం వల్ల ఆప్షన్ సెల్లర్కి ఇఫ్ ఇన్ కేస్ అతను మేజర్ బిజినెస్ ఆప్షన్ సెల్లింగ్లో కొంత లాస్ అయినా ఈ మ్యూచువల్ ఫండ్ నుంచి వచ్చేది రికవర్ అంటే సేఫ్ జోన్లోకి వస్తాం. ఇది ఆప్షన్ సెల్లర్కే కాదు సార్, ఈవెన్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేస్తున్న పీపుల్ కొంతమంది ఈక్విటీలో ఇన్వెస్ట్ చేస్తుంటారు కదా, వాళ్ళకు కూడా ఈ బెనిఫిట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 25 lakh వర్త్ పోర్ట్ఫోలియో ఈక్విటీ పోర్ట్ఫోలియో ఉందనుకుందాం. ఆ 25 lakh వర్త్ పోర్ట్ఫోలియోని మీ డిమార్ట్ అకౌంట్ వాళ్ళతో మాట్లాడుకుని మీరు సో దాన్ని కొంత మార్జిన్ తీసుకుని అగైన్ దాన్ని ఆప్షన్ సెల్లింగ్ కూడా యూజ్ చేసుకోవచ్చు మీరు. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అండ్ చాలా మంది ఆప్షన్ సెల్లర్స్కి తెలియదు. థ్యాంక్ యూ సో మచ్ కార్తీక్. థ్యాంక్ యూ సో మచ్. ఇంత చిన్న వయసులోకి స్టాక్ మార్కెట్లోకి ఎలా అడుగు పెట్టారు అండ్ స్టాక్ మార్కెట్లో మీ జర్నీ ఎలా ఉంది అండ్ ఎస్పెషల్లీ ఈ ఆప్షన్స్ సెల్లింగ్లో మీ ఎక్స్పీరియన్సెస్ ఏంటనే విషయాల గురించి కూడా ప్రేక్షకులకు మీ విశ్లేషణ ద్వారా చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ కార్తీక్. థ్యాంక్ యూ సో మచ్.